నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కేసీఆర్ హయాంలో 70% పనులు పూర్తయి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేముల ప్రశాంత్ రెడ్డి నేడు నిరాహార దీక్ష చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు మాజీ మంత్రి వేములతో పాటు బాల్కొండ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ప్రజాపాలన అంటే ఇదేనా? దాదాపుగా మీరు అన్నట్టుగా అక్రమ అరెస్టులు నిర్బంధాలు గత కొద్ది రోజుల నుంచిగా కొనసాగుతున్నాయి. ఇవాళ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి, దాదాపుగా 75% పూర్తయినటువంటి బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇవి ప్రజా అవసరాల కోసం ఉపయోగపడే దవాఖానా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్ల నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్, ప్రజా సంబంధాలకు నిలవైనటువంటి కార్యక్రమాన్ని తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసుల పహార నడుమ ఇవాళ వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం కొనసాగుతుంది. పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ గతంలో నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా దీక్షకు పూనుకుంటాను, దీక్ష చేస్తాను, ఇవాళ ప్రభుత్వం అణచివేసే కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదు. దాదాపుగా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉన్నటువంటి నేరుగా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవడం అంటే ఇవాళ ప్రజాస్వామ్యంకు విలువ లేకుండా పోతుంది. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఇవాళ ప్రభుత్వం నెడుతుంది. ప్రశాంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం అణచివేత ధోరణికి ప్రదర్శిస్తున్నది. ప్రజా అవసరాలకు సంబంధించిన అంశం ఇది. ప్రజలకు నేరుగా ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అదేవిధంగా దవాఖానాతో పాటు సీసీ రోడ్ నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్లను పునరుద్ధరించి దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. తక్షణమే వాటి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడింది. మనతో పాటు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది నిర్బంధం ఏంది, ఎందుకోసం దీక్ష చేపట్టారు? ఇవాళ మీ హయాంలో దాదాపుగా పూర్తి అయినటువంటి పనులకు ఎందుకు బ్రేక్ పట్టాయి? ఉదయం నుంచే బాల్కొండ నియోజకవర్గంతో పాటు భీమ్గల్ మీ నివాసం పోలీస్ పహారాల నడుమ ఉండడానికి కారణం ఏంది? ఎంతవరకు ఈ అణచివేత కార్యక్రమం కొనసాగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చిన ఒకటే ఒక చాతనైంది ఆయనకి ఏంటంటే, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వారిని ఎక్కడికక్కడ అంచివేసి గొంతు నొక్కాలనే ప్రయత్నమైన గత 30 నెలల నుంచి చేస్తా ఉన్నాడు, 2.5 సంవత్సరాలుగా. ఇవాళ అదే ఇక్కడ బాల్కొండ నియోజకవర్గంలో నా స్వగ్రామం వేల్పూర్లో, నా ఇంట్లో భీమ్గల్లో జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎక్కడికక్కడ నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి మా పార్టీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లలో పెడతా ఉన్నారు. దాదాపు 1000-1500 మంది కార్యకర్తల్ని మరి పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను కూడా నేను అడుగుతున్నది ఏంది, మా కేసీఆర్ గారు హయాంలో భీమ్గల్లో పేద ప్రజల కోసం 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి 75% పనులు పూర్తి చేసినాం. అప్పుడే దాదాపు 22 కోట్ల సివిల్ వర్క్స్లో 16 కోట్ల పని అప్పుడే పూర్తి చేసినాం. పూర్తి చేసి 13.5 కోట్ల బిల్స్ కూడా కాంట్రాక్టర్కి ఇచ్చినాం. ఇక మిగతా కొద్దిగా మిగిలిన పని చేయాలి. గత 30 నెలలుగా ఇంకా ఆ పనులు సరిగ్గా జరగట్లేదు, కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. నేను అసెంబ్లీలో పోరాటం చేసినాను, అసెంబ్లీలో అడిగినాను. అప్పుడు కొద్దిగా కదిలికి వచ్చి కొద్దిగా డబ్బులు ఇచ్చినారు, ఒక 2.5 కోట్లో ఎంతో 3 కోట్లో ఇచ్చినారు. దాని తర్వాత ఇప్పటి నుంచి లేదు. కేసీఆర్ హయాంలో 15 నెలల కాలంలోనే మేము అప్పుడు 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. 15 నెలల కాలంలో హాస్పిటల్ కోసం ఖర్చు చేసి 13.5 కోట్లు బిల్స్ ఇచ్చినాం. ఇప్పుడు ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 30 నెలల కాలంలో
3 కోట్ల పని చేసి 2,70,00,000 బిల్లు ఇచ్చినారు. ఇక చూడండి, మాకంటే డబుల్ టైము, ఇచ్చింది మాత్రం 3 కోట్లు. మేము 15 నెలల్లో 13.5 కోట్లు ఇచ్చినాం. ఇచ్చి 70% పనులు పూర్తి చేస్తే ఇవాళ మిగిలిన పనులు చేయడానికి 30 నెలలుగా 2.5 సంవత్సరాలుగా సతాయిస్తా ఉన్నారు. నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో పోరాటం చేసిన, మున్సిపల్ ఎన్నికలప్పుడు చెప్పిన, తర్వాత చాలాసార్లు దాన్ని పోరాటం చేసినాం. అయితే అట్లనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా మేమున్నప్పుడు మంజూరు చేసి 70% పూర్తి చేసి మేమున్నప్పుడు ఒక 80 లక్షలు 90 లక్షలు బిల్స్ ఇచ్చినాం. ఇప్పుడు ఈ 30 నెలల కాలంలో ₹1 ఇవ్వలేదు కాంట్రాక్టర్కి. ఆ మార్కెట్ పనులు అట్లనే మూలన పడ్డాయి. అది చేయాలని చెప్పి అడిగినాం. అట్లే మేమున్నప్పుడు భీమ్గల్ బస్ డిపో తెరిపించినాం. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసారు బస్ డిపోని. మేము వచ్చినాక మొన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారి సహకారంతో తెరిపించినాం. తెరిపిస్తే మేమున్నప్పుడు బాగా నడిచింది, మళ్ళీ ఇప్పుడు పడికేసింది, దాన్ని మూసేసినారు. అట్లే మేమున్నప్పుడు 10-12 కోట్ల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేసినాం. అవి ఇప్పుడు 30 నెలలుగా చేయకుండా మొన్న మున్సిపల్ ఎలక్షన్లప్పుడు సీతక్క గారితో కొబ్బరికాయలు కొట్టి చడావుడి చేసి కంకర పోసి వదిలేసారు. ఆ పనులు అట్లనే పెండింగ్. ఇవి చెయ్యమని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. అయితే మున్సిపల్ ఎన్నికలప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి 3 నెలల్లో కంప్లీట్ చేస్తా, ఆసుపత్రిని తెరిపిస్తా అని మాటిచ్చిపోయిండు. అయితే ఆయన చెప్పింది ఫిబ్రవరి 9 నాడు చెప్పినాడు. ఫిబ్రవరి 14 రిజల్ట్స్ వచ్చినాయి మున్సిపల్ ఎన్నికలు. అంటే ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్, మే 14 ఆయన ఇచ్చిన 3 నెలల గడువు అయిపోతుంది. 3 నెలల గడువు తీరిపోయింది. మేము జూన్ 14 అంటే 4వ నెల అయిపోయిన తర్వాత నేను భీమ్గల్కి పోయి అన్ని తిరిగి ఇంకా కాలేదు అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు 3 నెలల్లో చేస్తామన్నారు, ఇది 4వ నెల ఇంకా కాలేదు, ఇంకో నెల టైం ఇస్తున్నా, జూలై 14 దాకా ఇస్తున్నా, అప్పటి లోపల కంప్లీట్ చేయండి అని చెప్పాను. ఇక నిన్న జూలై 14 కూడా అయిపోయింది. అంటే 5 నెలలు అయిపోయింది. 5 నెలలు అయిపోయినాక కూడా ఇంకా ఇవాళ పని కాలేదు. దానికి నేను నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి అనౌన్స్ చేసిన. నన్ను ఇప్పుడు నిరాహార దీక్ష చేయకుండా, అంటే నేను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ పనులు చేపియాలన్నదే నా తాపత్రయం, ఆ పెండింగ్ పనులు పూర్తి కావాలన్నదే నా తాపత్రయం. కానీ నన్ను చేయనీయకుండా, ఆ దీక్ష చేయనీయకుండా నన్ను ఇక్కడ వేల్పూర్లో నా స్వగ్రామంలో నా ఇంట్లోనే నన్ను అరెస్ట్ చేసి ఇవాళ ఎక్కడికక్కడ మా కార్యకర్తలను అరెస్ట్ చేసి, ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ కూడా నా ఇంటి చుట్టూ వస్తుంటే అందరిని అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు వ్యాన్లలోకి తీసుకుపోతా ఉన్నారు. ఇట్లా లేడీస్ వస్తామంటే కూడా లేడీస్ని రాణిస్తలేరు నా దగ్గరికి, దీక్ష దగ్గరికి నా దగ్గరికి వస్తామంటే. ఇంత నియంతృత్వంగా ఇవాళ వీళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు. మరి ఎందుకంత భయం రేవంత్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్కి? నేను దీక్ష చేస్తే వాళ్ళకి ఇంత భయం ఎందుకు? సింపుల్ గా పనులు చేపియచ్చు కదా. అధికారం మీరు చేయలే ఉన్నది ముఖ్యమంత్రి మీరు. ఆయన పీసీ అధ్యక్షుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిండు. మొన్న ఎలక్షన్లలో ఓట్లు వేయించుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిపించుకున్నారు. ఇవాళ మొత్తం ఓట్లు పడ్డాక మాయమైపోయారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు భీమ్గల్ ప్రజల్ని మోసం చేసిండు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా. ఇప్పటికైనా కళ్ళు తెరవమంటున్నా. నన్ను అక్కడికి దీక్షకు పోనేంత మాత్రం నేను దీక్ష ఆపటోని కాదు. నేను ఇక్కడనే నా స్వగ్రామంలో నా ఇంట్లో నేను దీక్ష స్టార్ట్ చేసిన, డెఫినెట్ గా దీక్ష చేసి తీరుతా. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా. దాదాపుగా ప్రభుత్వం భయపడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, బస్ స్టాండ్ కానీ, ఈ ఆర్టీసీ భవనం కానీ, ఈ 4 ప్రారంభమైతే వేముల ప్రశాంత్ రెడ్డికి పేరేస్తుంది, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి పేరేస్తుందనే అక్కసు ఏమైనా కనబడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుందా? అది కేసీఆర్ గారు మంజూరు చేసి 70% పూర్తి చేసిన బట్టి పనులు అవి. ఎట్లన్నా కేసీఆర్ గారికే పేరు వస్తుంది, ఆయనే చేసిండని. సరే, దాన్ని కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి ఆ పనులు ఆపడం అనేది ఇది ప్రజాద్రోహం. ఇది మధ్యలో మరి మహేష్ గౌడ్ గారు దూరి ఆయన 3 నెలల్లో కంప్లీట్ చేస్తాను ఎందుకు చెప్పిండు? మరి చెప్పినోడు పెద్ద మనిషి కదా, చెప్పినోడు చెయ్యాలి కదా. దాన్ని వంతపాడి 12 గెలిపింది. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిర్రు, అంత పెద్ద మనిషి చెప్పిండు, మనకు అన్ని పనులు అవుతాయి అని చెప్పి పబ్లిక్ ని, భీమ్గల్ ప్రజల్ని మోసం చేశారు. వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. మున్సిపల్ చైర్మన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ. మరి చెయ్యాలి కదా. వాళ్ళు చేస్తలేరనే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి నన్ను నేను శిక్షించుకుంటున్నా. నేనేమన్నా రాస్తారోక చేస్తలేను, ధర్నా చేస్తలేను, హింస చేస్తలేను, రాళ్లు కొడతలేను. నన్ను నేను శిక్షించుకొని నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పిట. దానికి వాళ్ళకి ఎందుకు? వాళ్ళ దృష్టికి తీసుకొద్దామని, వాళ్ళకి ఒత్తిడి పెంచుదామని, ఆ పనులు పూర్తి కావటానికే నన్ను నేను శిక్షించుకుంటున్నా. కాబట్టి నేను దయచేసి భీమ్గల్ ప్రజలకి, పాల్గొండ నియోజకవర్గ ప్రజలకి మనం చేస్తా ఉన్నా, దయచేసి నా పోరాటానికి మద్దతు ఇవ్వండి అని చెప్పి మనం చేస్తాం. చివరిగా ఇవాళ పోలీస్ పహారా నడుమ బాల్కొండ నియోజకవర్గం కొనసాగుతుంది, ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగుతుంది. నేరుగా ముఖ్యమంత్రికి గానీ, ఈయన పీసీసీ ప్రెసిడెంట్ గానీ ఏమని చెప్పబోతున్నారు? దీక్ష ఎక్కువపడి వరకు కొనసాగుతుంది.
రేవంత్ రెడ్డి గారు మీరు ఎంతమంది పోలీసులను పెట్టినా నాది కానీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ ఉక్కు సంకల్పాన్ని మీరు ఏమీ చేయలేరు. తప్పకుండా ఈ దీక్ష కొనసాగుతుంది. మేము ముందు ప్రకటించినట్టు సాయంత్రం 5 గంటల మట్టుకు దీక్ష చేస్తాం. ఒకవేళ ఇప్పటికి కూడా దిగి రాకుండా ఇంకా పట్టించుకోకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మరింత పోరాటాలు కొనసాగిస్తాం. భీమ్గల్ ప్రజల సమస్యలు తీర్చడానికి మా పోరాటాలు కొనసాగిస్తాం. మొత్తానికి పోరాటాలకు పురిటిగడ్డగా పేరుగాంచినటువంటి బాల్కొండ నియోజకవర్గం మళ్లీ ఇవాళ పోరాట బాట పట్టింది. ఉద్యమ స్ఫూర్తితో కావాల్సినటువంటి ఆంక్షను అదేవిధంగా అభివృద్ధి పనులను ఇవాళ కావాలనే తాచారం చేసి కుంటుపడే విధంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ఈ అభివృద్ధి పనులు ఏవైతే ఆగిపోయే పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసేంత వరకు విధులు పడే ప్రసక్తి లేదు. దాదాపుగా సాయంత్రం వరకు శాంతియుత మార్గంలో గాంధీ మార్గంలో నిరసన దీక్ష నిరాహార దీక్ష కొనసాగుతుందని వేముల ప్రశాంత్ చెప్పడం జరుగుతుంది.